అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వృషభ రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష్య పరిహారాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవటానికి శుక్రుని అనుగ్రహం కొరకు వృషభ రాశి వారు క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము, దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామాలు చదవటం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శనిదశ బాగా యోగిస్తుంది. వృషభ రాశి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాల శుభాన్ని చేకూర్చుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 8, 5. వృషభ రాశి వారిపై శుక్రగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీనితో పాటు బుధవారం, శనివారం కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులే అవుతాయి. ఎల్లప్పుడూ మంచి సెంటు వాడటం వలన అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది. చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది. మీరు జనవరి, ఫిబ్రవరి నెలలో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ ఆవును దానం చేయండి. ఆవును దానం చేయటం వలన మీకు అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళను స్వచ్ఛంద సంస్థలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. అక్రమ సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దల నుండి ఆశీర్వచనాలను తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపి పెట్టండి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి.
మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు, కష్టాలను ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. వివాహం కాని స్త్రీలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలను చేసి పేదలకు పంచి గోవుకి బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. ఆ రోజు ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాలలో కుంకుమ పువ్వు, యాలకులు, మణిశిల, సౌవర్చ లవణము, గోరోచనము, గజమదము, శక్తి పుష్పము, శతావరి వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. శుక్రవారాలలో తెలుపు రంగు బట్టలు ధరించాలి. శుక్రుడి శుభాలను ఇవ్వటానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయండి. చాలా ఫలితంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీలైతే తెల్లని వస్త్రాలు, పంచదార మిఠాయి, అన్నం మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారం రోజు చీమలకు ఆహారంగా అందించాలి. ఈ పరిహారం చేయటం ద్వారా శుక్రగ్రహం శుభదృష్టితో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున పులుపును తినకూడదు. అదేవిధంగా శుక్రవారాలలో నలుపు లేదా మురికి బట్టలు ధరించవద్దు. అంతేకాదు ఇంటిని శుభ్రపరచుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు. ఈ రోజున అప్పు ఇవ్వకండి. అదే సమయంలో ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవద్దు. అదేవిధంగా ఈ రోజున ధర చెల్లించకుండా ఎవరి నుండి ఏ వస్తువులను తీసుకోరాదు. మీరు ఇతరుల నుండి బహుమతులు లేదా ఏదైనా ఉచితంగా తీసుకోకుండా ఉండాలి. వితంతువులు లేదా చిన్నారులకు స్వీట్లు అందించడం కూడా శుక్రగ్రహానికి శక్తివంతమైన పరిహారము. మీరు ఏదైనా మతపరమైన ప్రదేశానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దానం చేసి దానిని మీ వంటగదిలో క్రమం తప్పకుండా ఉపయోగించడం ప్రారంభించినట్లయితే అది నిజంగా శుక్రుడి ప్రభావాలను శాంతపరచడానికి సహాయపడుతుంది. మీరు పరిమళ ద్రవ్యాలు మరియు వెండి ఆభరణాలను ఉపయోగించాలి. మీరు శుక్రగ్రహం యొక్క మంత్రం ఓం సుం శుక్రాయ నమః ప్రతిరోజు 108 సార్లు జపించవచ్చు. శుక్రవారం మీరు అవసరమైన యువతలకు తెల్లటి ఆహారం లేదా ఆభరణాలను ఇవ్వవచ్చు. నదిలో తెల్లటి పువ్వులు వేయటం వలన శుక్రుడు శాంతంగా ఉంటాడు. జాతకంలో బలహీనమైన శుక్రుడి ప్రభావంలో ఉన్నవారు తమ దుస్తులను ఉతకకుండా ఎప్పుడు ధరించరాదు. ఉతకని బట్టలు ధరించటం ప్రతికూల ఫలితాలను తీవ్రతరం చేస్తుంది. ప్రతికూలతను తొలగించడానికి మీరు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కర్పూర దీపాన్ని కూడా వెలిగించవచ్చు. మీ వ్యాలెట్ లేదా పర్సులో వెండి వస్తువును ఉంచుకోవటం కూడా శుక్రుడి ప్రతికూలతను తగ్గించడానికి సహాయపడుతుంది. జాతకంలో బలహీనమైన శుక్రుడు ఉన్నవారు ఇంటి నుండి బయలుదేరినప్పుడల్లా వారి యొక్క తల్లి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాలి. శుక్రుడు కోసం మరొక ప్రభావవంతమైన పరిహారం మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు యాలకులను ఆకర్షిస్తాడు. కాబట్టి శుక్రుణ్ణి సంతోషపెట్టడానికి యాలకులు అత్యంత ప్రభావవంతమైన మార్గంగా భావించవచ్చు.
మీరు స్నానం చేసే నీటిలో కొన్ని యాలకులను వేసి ఉడకబెట్టి ఆపై వడపోసి స్నానం చేయాలి. ఇలా చేసేటప్పుడు శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం నాడు మీరు తినేటప్పుడు తాగేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రతి శుక్రవారం పాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు శుక్రవారం నాడు ఉప్పు తినవద్దు. అంతేకాకుండా పుల్లని వస్తువులు కూడా దూరంగా ఉండాలి. పుల్లని ఆహారాలను శుక్రుడిని బలహీనపరుస్తాయి. అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో ఇది చేదును మిగులుస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. ప్రకాశవంతమైన లోహాలలో వెండిపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెండి ఆభరణాలను ధరించటం వల్ల మీరు శుక్రుణ్ణి బలపరచవచ్చు. ఒకవేళ మీ వద్ద డబ్బు అధికంగా ఉంటే ప్లాటినం కూడా ధరించవచ్చు. వెండి ఆభరణాలు ధరించటం వలన చర్మపు చికాకులు తొలగుతాయి. ఇదే సమయంలో వెండి ధరించటం వలన జలుబు సమస్య మీకు తగ్గుతుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఎవరి జాతకంలో శుక్రగ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి గాయత్రి మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించటం వల్ల మీకు ఇంట్లో స్థిరత్వం, ఆనందం, శ్రేయస్సు మాత్రమే కాకుండా ఏదైనా ఆరోగ్య సంబంధిత ఇబ్బందులుంటే అది కూడా పోతుంది. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.